హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క చుక్క నీళ్ళు పోసుకోకుండా టమాటో వేసుకోకుండా మనము గ్రేవీ చికెన్ చేసుకుందాము. అది కూడా మన లోకల్ ఇంగ్రీడియంట్స్తోనే. దానికోసం మనం ముందుగా ఒక బౌల్లో 1 kg చికెన్ తీసుకోవాలి. 1 kg చికెన్కి నేను టేబుల్ స్పూన్స్తోని కొలతలు చూపిస్తున్నాను. దానికోసం మనం ముందుగా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, సరిపడా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న మసాలాలన్నీ చికెన్ ముక్కకి బాగా అంటుకునేలాగా కలిపేసుకోవాలి. చాలా గట్టిగా కలుపుకోవాలి. అవన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని ఒక 2 minutes రెస్ట్ ఇవ్వాలి. తర్వాత గ్లాస్ నిండా పెరుగుని అందులో వేసేసి ఆ పెరుగు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనము 1 kg చికెన్కి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే సరిపోతుందండి. అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దాన్ని ఒక 1/2 hour పాటు రెస్ట్ ఇచ్చేయాలి. ఎంతసేపు రెస్ట్ ఇస్తే అంత మంచి టేస్ట్ వస్తుందండి చికెన్కి. బాగా మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కుండ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి. అది బాగా హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోండి. అది బాగా ఫ్రై అయ్యాక అందులోనే చెక్క, ఇలాచి, లవంగం వేసుకొని 1-2 minutes ఫ్రై అవ్వనివ్వండి. అది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుపుకున్న ఉల్లిగడ్డ వేసుకోండి. నియర్లీ ఒక 1/2 kg ఉల్లిగడ్డ వరకు తీసుకోండి 1 kg చికెన్కి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాల వరకు ఉడికిస్తే మంచి గోల్డెన్ రెడ్ కలర్ వస్తుంది. ఉల్లిగడ్డ అంత బాగా ఉడికితే అంత మంచి స్ట్రక్చర్ వస్తుందండి గ్రేవీకి. మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కలుపుకున్న చికెన్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. దాన్ని ఒక 10-15 minutes వరకు మూత పెట్టేసుకొని వదిలేసేయండి. మధ్యలో తీసుకొని కలుపుతూ ఉండండి. కొద్దిసేపట్లోనే మనకి అందులో వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి 5-6 minutesలోనే వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక 10-15 minutes స్టవ్ మీదనే పెట్టేసి మధ్యలో లిడ్ తీసుకొని కలుపుతూ ఉంటుంటే మంచి గ్రేవీ వస్తుందండి. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్ మీదనే చేయాలండి. అప్పుడే చికెన్ బాగా ఉడుకుతుంది. చికెన్ కాస్త ఉడికిన తర్వాత అందులో మనము కొంచెం కస్తూరి మేతిని క్రష్ చేసుకొని వేసేసుకుందాము. అందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని మధ్యలో కాటు పెట్టుకొని వేసేసుకోండి. చికెన్ మంచిగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గ్రేవీ కుండలో చికెన్ రెడీ అవుతుందండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.